ఎగ్జాక్ట్లీ మహిళా బిల్లు గురించి అయితే ఎవ్వరూ ఏ పార్టీ కూడా అభ్యంతరం తెలపట్లేదు. కానీ ఇక్కడ డీలిమిటేషన్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఆందోళన అంతా ఇప్పుడు అవునా డీలిమిటేషన్ అంటే మొదటిది పార్లమెంటు స్థానాలు ఏ రాష్ట్రానికి ఎన్ని వస్తాయి. ఇప్పుడు అప్రహెన్షన్ ఏంటి, ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ గత ఏడాది తమిళనాడులో మద్రాసులో జరిగిన మీటింగ్ కానీ వివిధ మాధ్యమాల్లో వస్తుంది కానీ ప్రజల్లో నెలకొంద ఆందోళన లేదా ప్రజల్లో ఆలోచన ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య ఇప్పుడున్న దాంట్లో తగ్గిపోతుంది. అన్ని గత 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత బీజేపీ గుడ్డిలో మెళ్ళానండి లేకపోతే కొంత ఈ ప్రతిఘటననండి లేకపోతే వీటన్నిటి వల్ల ఏదైనా ఆలోచించి బీజేపీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే జనాభా ప్రకారం మేము డీలిమిటేషన్ చేయట్లేదు. అంటే దేశంలో తొలి 3 ఇప్పుడు భారతదేశంలో 4 సార్లు డీలిమిటేషన్ చేశారండి. మొదటి 3 సార్లు జనాభా లెక్కన పార్లమెంటు స్థానాలు ఫిక్స్ చేశారు. చివరిగా 71 జనాభా తీసుకుని 75లో చేశారు. 75లో చేసినప్పుడు 542 స్థానాలు మనకి భారతదేశ వ్యాప్తంగా వచ్చినాయి. ఇప్పుడు 43 ఉన్నాయి కదా. ఒకటి సిక్కిం భారతదేశంలో విలీనమైన తర్వాత స్వతంత్ర రాజ్యం నుంచి సిక్కిం ఒకటి ఉంది కాబట్టి 543 స్థానాలు. ఈ 543 స్థానాలు 71 జనాభా ప్రాతిపదికన చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 42, తమిళనాడుకి 39, పుదుచ్చేరి కేంద్ర ప్రాంతాలకు 1, కేరళకి 20, కర్ణాటకకి 28 స్థానాలు. అలాగే ఉత్తరప్రదేశ్కి 80, బీహారు అప్పటికి 71 నాటికి బీహారు జార్ఖండ్ గాను, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ గాను, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ విడిపోలేదు. అంటే చివరిసారి డీలిమిటేషన్ చేసినప్పటికీ ఇప్పుడు డీలిమిటేషన్ కనుక మొదలయ్యే ప్రక్రియ నాటికి చాలా తేడా ఉంది. అన్నింటిలోనూ పాపులేషన్ పరంగానూ ఉంది, పొలిటికల్ గా కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ డీలిమిటేషన్ కమిషన్ తన ప్రక్రియ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందంటారు? 1.5-2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటే గతంలో అంటే మీకు టెక్నాలజీ ఇవి అందుబాటులో లేకపోవటం వీటన్నిటి దృష్ట్యా కొంత కాలం పట్టింది. ఇప్పుడు ఎందుకంటే 29 ఎన్నికల్లో ఉన్నాయి కాబట్టి జనరల్ ఎలక్షను, సో ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు ఇది ప్రక్రియ పూర్తి అయిపోతుంది. అంటే నెక్స్ట్ 2029 ఎన్నికల సమయానికల్లా అమల్లోకి వస్తుందంటారా? 100% 2029 పార్లమెంటు అప్పుడు జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అన్నీ మహిళలకు 33%, ఈ పార్లమెంటు స్థానాలు పెంపుతోనే ఎన్నికలు జరుగుతాయి. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ కీలకమైంది ఈ పెంచే క్రమంలో జనాభా కాకుండా మీకు నష్టం జరగకుండా చేస్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ప్రోరేటా అని చెప్పి అంటే దామాషా పద్ధతిలో అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలు మినహాయించి లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కూడా మినహాయిస్తారమ్మా. వాటికి పాపులేషన్ కాకుండా ఒకటి ఉన్న చోట 2 పార్లమెంట్ ఉన్న దగ్గర 3 చొప్పున ఇస్తారు. మిగిలిన రాష్ట్రాలన్నింటికి ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల్లో 50% పెంచుతారు. అందరికీ ఏమనిపిస్తుంది అంటే అదేంటి అందరికీ సమానంగా 50%ఏ కదా అందరికీ పెంచుతుంది, మీకు దక్షిణాదికి ఉన్న వాటా పార్లమెంట్లో ఇప్పుడు మనకి 24% వాటా ఉంది. అంటే మన 543లో మన 130 24% ఉంది. అంటే జనాభాలో కూడా మనకి 23.5% ఉంది కాబట్టి 24 సీట్లు వచ్చినాయి ఆ రోజు. దాని ప్రకారం నష్టం ఏంటి, మీకు ఇబ్బంది ఏంటి, దక్షిణాదికి న్యాయం చేస్తున్నాము, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ చేయి న్యాయం మేము చేస్తున్నామని చెప్తున్నారు. మీరు జనాభా ప్రాతిపదికన చేయకుండా వేరే విధానం ఎన్నుకోవటం సంతోషం. జనాభా ప్రాతిపద అయితే ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు 50% 120 కాకుండా 135 అవుతాయి. ఇంకా దక్షిణాది రాష్ట్రాలకి ఇంకా తగ్గిపోతాయి. అంటే పెరిగే వాటిల్లో డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది ఉత్తరాదికి దక్షిణాదికి, అది తగ్గుతుంది.